మేము అక్కడ కూడా తెలుసుకున్నాం. మా అమ్మాయికి పోయినసారి జగన్ హయాంలో పడ్డాయి, కానీ టీడీపీ హయాంలో లేవు ఇంతవరకు. అప్పుడు ఏంటంటే సార్ ఏదైనా డేటా మిస్ అయినా ఏదైనా అప్డేట్ కావాలని వాలంటీర్స్ వచ్చేవాళ్ళు ఇంటికి, ఈ అప్డేట్ తీసుకునేవాళ్ళు. తీసుకునేటోళ్ళు. ఇప్పుడు ఎవరు ఏం చేయాలా పోయి సచివాలయం పోయి అడిగితే వస్తాయి పో అంటారు సార్. దాని గురించి పోయి వచ్చాం. ఇందులో గందరగోళం కూడా ఉంది సార్. ఫస్ట్ ఏమన్నారంటే ఈ 12వ తారీఖే అయిపోయింది అన్నారు, తర్వాత ఏమో ఈ 15వ తారీఖు వరకు లిమిట్ పెట్టారు జూన్, ఇప్పుడేమో జూలై 5 అంటున్నారు. మళ్ళీ అదే అని అడుగడుగు మాట మారుతారు. పిల్లల స్కూల్ కానీ పోయినసారి ట్యాప్ ఇచ్చాడు జగన్, మంచి అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఈ పరిపాలనకి మరి కనీసానికి కూడా రెస్పాన్స్ లేదు. ఏది కూడా అడిగినా కూడా ఎవరు ఇన్నాళ్ళు వాలంటీర్ వాళ్ళు వచ్చి మంచిగా చెప్పేటోళ్ళండి. ఏదంటే అది కనీసానికి కూడా ఏది కూడా రెస్పాన్స్ లేదు. రేషన్ కూడా మళ్ళీ డిపోలోకి వెళ్ళిపోయింది. రేషన్ కూడా మన ఇంటి ముందుకు వచ్చేది ఇచ్చేది, ఇప్పుడు మళ్ళీ డిపోకి వెళ్ళిపోవాలని అంటాను. సంవత్సరం పరిపాలన కరెంటు బిల్లులు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు, ఏమంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువనే వస్తుందండి. మరి కూడా అమరావతి పోలవరం ఏమన్నా ముందుకు వెళ్తుందా, ఇంకా ఆగిపోయినట్టేనా మళ్ళీ అంటారు. దానికోసం మరి ఏది అయితలేదు, ఏది దానికోసం జగన్ గారు గుంటూరు పర్యటన కూడా ఉండబోతుంది సార్ 18వ తారీఖు. కార్యకర్తలను కలుస్తానంటున్నారు, ఒక చనిపోయిన కార్యకర్తని. ఎలా ఉండబోతుంది? ఆయన కూడా ప్రజల్లోకి వస్తున్నారు, ఏ అంశం జరిగింది? బాగా ఆయన పరిపాలన అంటే మంచిగా నచ్చిందండి. మాకు ప్లాట్ ఇచ్చాడు, మంచిగా చేశాడు. మేము జగన్ అంటే ఎందుకంటే తిన్నామని అన్నాడు సార్. ఎందుకంటే కూడా సానుభూతి పొందాం ఆయన కోసం. ఈయన వర్గంలో ఇంతవరకు ఏం లేదు, అంతా ఏది మాట్లాడడం ఏది వచ్చినా కూడా రెస్పాన్స్ లేదు. చిన్న 15,000 కూడా 2,000 కట్ చేసేస్తున్నారు, 13,000 అంటున్నారు. 13,000 అంటాను. ఎలా ఉంది సార్? టోటల్గా చూసుకుంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం సార్, మొత్తం ఇబ్బందికరమే. మరి ఏదో అంటాడు కానీ ఇబ్బందికరంగానే ఉంది. ఆయన పరిపాలన తిని అబద్ధం వద్దు. పిల్లలకి ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, అన్నీ చేశాడు, మొత్తం బాగుంది పరిపాలన. సార్ స్కూల్ యూనిఫామ్ కానీ షూస్ కానీ ఇప్పుడు అంతవరకు ఏమీ లేదండి. ఆయన ఇచ్చినవి కానీ ఇంతవరకు ఏమీ లేదు పిల్లలకి. గెలిచి సంవత్సరం అయింది, గెలిచిన అమ్మటే పిల్లలకి వేసేసి అమ్మ వాళ్ళు వేసేసి రెండు కానీ పెట్టుంటే నువ్వు ఇంకా ఎన్ని వేల కోట్లు అప్పు చేసినా జనాల్లో టాక్ రాదు. ప్రభుత్వాలు కూడా అంటున్నాయి సార్, ఒకసారి ప్రభుత్వాలు కూడా అంటున్నాయి ఈ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి ఇచ్చేపోయినాయి కదా, 1 year ఆపేశారు. కలిగి వందనం కూడా అరాకొరగానే చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ముందుకెళ్ళారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరమే కదా 1000 రూపాయలు కట్ చేసింది చూసుకున్నట్లయితే, మరి అంతా ఎవరి జేబులోకి వెళ్ళి అంటున్నారు. మరి ఇప్పుడు 2,000 కట్ చేశారు కదా. ఆ 2,000 మెయింటెనెన్స్ అది చెప్తానికి 1,90,000 ఉంటాయి కదా. నేను కూడా చెప్తా కదా, మా ఓనర్ నన్ను రైతు బజార్ పంపించాడు, కూరగాయలు దమ్మన్నాడు, 1000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఏ కూరగాయ ఎంత అనేది ఆయనకి తెలీదు. సొరకాయ నేను 10కే కొన్నా, 20 రూపాయలు నేను సేట్ అన్నాను, 20 రూపాయలు నేను ఖర్చు రాసేస్తా కదా. అది నాలో ఉంటుంది, మెయింటైన్ చేసేది నాలో ఉంటుంది. మా ఓనర్ ఏం రాడు కదా రైతు బజార్కి. వంకాయలు కొన్నా 5 కిలోలు 20 రూపాయలకి ఇచ్చాడు, 25 రూపాయలు రాసేస్తా కదా. ఆ 25 రూపాయలు రాసేస్తే ఓనర్ మీద కదా భారం పడుతుంది. నేను కదా తప్పు చేసింది. గతంలో ఇదే విషయాన్ని మరి ఆ ప్రభుత్వాలు కూడా ఇవే చేసి ఉంటాయి అని తెలుసుకోవచ్చు కదా. అలా చేయలేదు కదా, అలా చేస్తే మీకు వీడియోకి అలా వచ్చేది కదా. ఇప్పుడు నీకు బైక్ది ఎంత తీసుకుంటున్నాడు? 1100 తీసుకుంటున్నాడు డ్రైవింగ్ లైసెన్స్. నాకు 54 సంవత్సరాల వయసు. ఈరోజు ఆస్తంగా అయితే నాకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం నాకు ఉంది, కానీ దాన్ని రీనెల్కి చేసుకోవాలి. కానీ ఇంకా నాకు అవసరం లేక నేను 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి చచ్చిపోతా. ఇప్పుడు 10,000 కట్టి చేసుకోవాలని నా దగ్గర డబ్బులు కూడా లేవు కదా. నాకు కూడా రాసేస్తున్నారు కదా 3,000 4,000. డ్రింకింగ్ రాసామంటే అది నా తప్పు, తాగాను కనుక రాసే దానికి ఇబ్బంది లేదు. సంపద సృష్టికి మార్గం అంటారు ఇది. అంతే. ఇప్పుడు డ్రింకింగ్ అంటే నాకు ఒళ్ళు పరిస్థితి, నేను తాగాను రాసి ఒక కేసు. నాకు 54 సంవత్సరాలు, నా లైసెన్స్ నేను రీనెల్కి వెళ్ళిపోవాలి. నేను రీనెల్ చెప్తున్న దగ్గర నా దగ్గర డబ్బులు లేవు. నన్ను పట్టుకుంటున్నావు 1,500 2,000 కట్టమంటున్నావు. నేను ఎక్కడ తెచ్చి కట్టను? గత 5 ఏళ్ళలో ఇంత అడ్డగోలుతనం లేదు కదా అసలు. డిపార్ట్మెంట్ నీకు బండి ఆపిన రోజులు లేవు, అది చూసిన రోజులు లేవు, డబ్బులు కట్టిన రోజులు లేవు. ఈ రైతు బజార్ నుంచి ఎడబడి పట్టుకుంటున్నాడు. కట్టు 1,500 అన్నాడు. నా ఓనర్ ఇచ్చేది 1,500 కూరగాయలకి ఇస్తే మీకు డిపార్ట్మెంట్ కడితే నేనేం చేయాలి? నా జీతం కట్ అయిపోతుంది. వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం 3 కలిసి వచ్చారు సార్, ఎలా ఉండబోతుంది? ఈ గ్రాఫ్ కూడా చూసుకుంటే కేకే సర్వే ఎలాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము 30% తగ్గిపోయింది, మీరు డౌన్ అయిపోయారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని వాళ్ళు సభాముఖంగా వాళ్ళ సభలోనే చెప్పారు. కేకే సర్వే అండి, ఎలా? కేకే సర్వే చెప్పడం తప్పేం లేదు, కరెక్ట్ గానే చెప్పింది. రేపు మళ్ళీ ఏదో ఒకటి పోట్లాడి వచ్చింది ఎవరి వాళ్ళు. అప్పుడు ఆల్రెడీగా అది ఏదో ఊరు చూస్తున్నాం కదా, వాడు పేరేంటారు చెప్తా ఉండి, పిఠాపురం గడ్డం వాడు ఉన్నాడు కదా టీడీపీకి అండి, అది చూస్తున్నాం కదా. ఇప్పుడు రవాణా అంటున్నారు, అప్పుడు దొంగ రవాణా జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు కొంచెం తక్కువ జరిగేది, ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. లంచం తీసుకుంటున్నావు నువ్వు, నా దగ్గర వదిలేస్తున్నావు.
అప్పుడు లంచాలు లేవు, ఫ్రీగా ఉండేది, భయపడేవాళ్ళు ఎవడికోళ్ళు లంచం కూడా తీసుకోలేదు, సీల్ చేస్తానని. ఏ పథకం అమలు చేయాలన్నా వాలంటీర్స్ ఉండేవాళ్ళు, డేటా ఉండేది, అంత పర్ఫెక్ట్ ఉండేది. అప్పుడు ఇప్పుడు లేవు కదా. వాలంటీర్లు మొత్తం పోయారు, ఈ సేవల చుట్టూ తిరగాల్సి ఉంది, ఒక కాగితం కావాలంటే అలాగే రిస్క్ పడాల్సి ఉంది. వాలంటీర్లు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, స్టోర్ బియ్యం తీశారు. చూసుకుంటే సార్ ఈ రేషన్ డోర్ డెలివరీ కూడా ఇబ్బంది అవుతుంది. ముసలోళ్ళు ముక్కలు కూడా అంటే మీరు స్వయంగా సర్వే చేసినా మోటార్లు ఎత్తుకొని కింద పడిపోవడం, ఆయాసంగా 1/2 కిలోమీటర్ నుంచి రావడం, ఇవంతా ఇబ్బంది కదా. ఇప్పుడు మా ఫ్యామిలీ 5 మంది 25 కేజీలు బియ్యం తీసుకొని స్టోర్లో నుంచి నేను భుజం మీద వేసుకెళ్ళాను కదా. వాడు మా సందులోకి వచ్చేవాడు 2 సార్లు మోసుకునేవాడు సందులో. ఇప్పుడు స్టోర్కి వెళ్ళాలని కిలోమీటర్ పోయి తెచ్చుకోలేను కదా, అది కూడా ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది నష్టపోతున్నాడు, ఆటో డోలరు తోలేవాళ్ళు. ఆరోగ్యశ్రీ కూడా ఆరోగ్య భరోసా కింద మారింది. అసలు దాన్ని ఏదో దాని గురించి ఏమంటారు అంటే కేంద్ర పథకంలో కలిపారు సార్. దాని గురించి అయితే మనకు తెలియదు, కానీ ఈ ఆటోది మటుకు, రైస్ మటుకు ఇళ్ళకి ఇవ్వడమే కరెక్ట్, వాలంటీర్ ఇంటికి వచ్చి అడగడమే కరెక్ట్. ముసలోడు ఉంటాడు, ముసుకోడు ఉంటాడు, లేనిపోలేడు ఉంటాడు, వాళ్ళకి వచ్చి ఏం కావాలో అవి పెట్టుతుంది, తెచ్చిస్తుండేవాళ్ళు. ఇప్పుడు అది కూడా కోల్పోయింది కనుక మన మీదే భారం వేసాడు అంతే. అదేమంటే నాకు వాళ్ళు అప్పు ఇలే, వీళ్ళు అప్పు లేదు అంటున్నాడు. జగన్ గారు ఇలా చెప్పలేదు కదా, అన్ని అమలు చెప్పలే. నాకు అప్పులు ఇవ్వట్లేదు, నేను చేయలేనని కూడా అతను ఎప్పుడు లేదు, నేను అప్పులు తేలేనని చెప్పలే. అతను ఏదైతే చెప్పాడో, అతను సొంత డబ్బులు ఇచ్చాడు, అతను తిన్నాడు, ఏం చేశాడు అనవసరం. జనాలకైతే రూపాయి చెందింది, ప్రతి వాళ్ళు తిన్నవాళ్ళు ఎవరు లేరు. అది బై మిస్టేక్ ఎలా జరిగింది, ఆ ఎలక్షన్ అలా జరిగింది. చూస్తే సార్ మొన్న ఒక విషయం చెప్పారు. తల్లికి వందనం రిలీజ్ చేసిన రోజు లోకేష్ గారు చంద్రబాబు గారు ఒకే సభ మీద మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే అయిపోయింది అంటున్నారు సూపర్ 6. ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం 11 సీట్లకి ఒక 152 సీట్లు కొట్టిన వ్యక్తి 11 సీట్లకి పరిమితమయ్యే నమ్మగలిగే శక్తి ఉంది. అది ఇంట్లో ఉన్న లేదుగా, అంటే సూపర్ 6 అయిపోయినట్టే అంటున్నారుగా. మొన్న చెప్తున్నారు ఆయన, ఇంకా ఎవరన్నా మాట్లాడితే నాలిక మందం గారు తీసేసినట్టు అంటున్నారు కదా. నాలుగు తీసేస్తాండి, ఇంక ఎంతమందినైనా ఇప్పుడు వేసేస్తున్నారు కదా, జైల్లో వేసేస్తున్నారు, ఆడేసేస్తున్నారు, ఇంకా అందరిని కూడా చంపేస్తారు. చంపేస్తే జనం తగ్గిపోతారు. ఆడబిడ్డ నిధి ఉంది, రైతులకు పెట్టుబడి సాయం ఉంది, మహిళలకు 1500 ఇవ్వాలి, నిరుద్యోగ భృతి కూడా ఉంది కదా. ఏం రావు, చెప్పాము, గెలిచాము, వచ్చేసాము సీట్లేగా, ఏం రావు. గ్యాస్ బండ్లు వచ్చినాయి కదా, 40, 100కి 40 వచ్చినాయి. ఈ వృద్ధా పెన్షన్లు కూడా అంతే ఉంటాయి. చాలా కట్ చేశారు, ఎందుకు అసలు? డబ్బు లేదు గవర్నమెంట్ దగ్గర, ఏం చేస్తాం? తీసుకొచ్చి వచ్చిన రూపాయల రాజధానిలో పెడుతున్నాం. ఈ నెల 23 నుంచి మరి ఈ అంశాలన్నీ ఇలాగే పెండింగ్ ఉండిపోయినాయి. గడప గడపకి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడుగుతారు. సరే పెడుతున్నారు, మరి వచ్చి వాళ్ళు కూడా ఎన్క్వైరీ చేసుకొని చూసుకోవాలి కదా. మనకి ఎలా సొంతం ఉంది, వైసీపీకి ఎలా ఉంది, సిపిఎంకి ఎలా ఉంది అనేది వాళ్ళు కూడా ఎన్క్వైరీ చేసుకోవాలిగా. చేసుకున్న తర్వాత ఏమైనా మారవచ్చేమో, ఊరుకుంటారా? ఏదో ఒకటి మాట్లాడతారు కదా. ఇప్పుడు తిరుగుబాటుని బట్టి తర్వాత వాళ్ళు కూడా నిర్ణయం మార్చుకోవచ్చేమో క్యాబినెట్ లో. అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు ట్రైల్ వేస్తున్నారు. ట్రైల్ మనం బండి తోలగలిగితే బుల్లెట్ ఉంది, నాకు బుల్లెట్ తోలగలిగినప్పుడు తోలుతున్నాను, తోలలేకపోతే పక్కన పెట్టేస్తున్నా కదా, అప్పుడు అర్థమైపోద్ది కదా వాళ్ళకి కూడా. పండియండి, మాక్సిమం అందరికీ పండియండి. మా ఇంట్లోనే మా అక్కడికే పట్టి చెప్తున్నాగా. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీరుగట్టు పవన్ కళ్యాణ్ గారు అంటే పర్లేదండి, 1 ఇయర్ అంటే టైం ఇవ్వాలి కదా. వ్యవస్థలు ఎలా ఉన్నాయన్న అంటే ఇంకా 6 పథకాలు కూడా దాదాపు అయిపోవచ్చినాయి అని మొన్న చంద్రబాబు గారు అన్నారు. అయితే హడావుడిగా చెప్పడంతో కొంచెం విమర్శలు వస్తాయి. అంటే ఇంకా 3 పథకాలు పెండింగ్ ఉన్నాయి కదా. అవునండి, గ్యాస్ పథకం ఒకటి అయిపోయిందండి, అమ్మ తల్లికి వందనం ఒకటి అయిపోయింది, పింఛన్లు ఒకటి అయిపోయినాయి. ఇంకా ఫ్రీ బస్ అన్నారు కదా, అది చూడాలండి, చేస్తారండి, కంపల్సరీ చేస్తారు. ఆడబిడ్డ నిధి ఉంది, ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి అది ఇస్తారులేండి, కొంచెం టైం ఇవ్వాలి కదండి. వెంటనే అంటే మరి పథకాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయేమని. మనం ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రం, దాని నుంచి కొంచెం కోలుకొని ఇలా ఇస్తున్నారంటే పర్లేదు కదా. జగన్ గారు ఇవ్వలేదు అని నేను చెప్పట్లా, ఆయన ఇచ్చారు. అది గత హయాంలో ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇవన్నీ చూశారు. ఇప్పుడు ఏంటంటే అవన్నీ కొన్ని ఎక్కువ బడ్జెట్లో అవుతున్నాయని పక్కన పెట్టారు కదా. వాలంటీర్ వ్యవస్థ నేను ఒప్పుకుంటానండి, జగన్ గారు చేసింది మంచిగా. ఆయన చేసిన ఇది ఇంటికి రేషన్ బియ్యం పథకం కూడా మంచిదే కాదంటలా. డోర్ డెలివరీ లేదు కదా. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి ఏదో ఒక వృత్తిని చూపించాలి కదా. వాళ్ళ దాన్ని తీసేసి మళ్ళీ వీళ్ళకి ఉన్నదాన్ని తీసేస్తే వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడికి వెళ్తారండి? వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఒకేసారి డిపోలో తీసుకోవడం, ఈ సర్వర్లు బిజీ, ఫింగర్ ప్రింట్లు పడకపోవడం ఇబ్బందులు ఉన్నాయి. జగన్ గారు చేసింది మంచిగా కాదంటలా, ఈయన చేసేది మంచిగా. టోటల్గా చూసుకుంటే 1 ఇయర్లో అమరావతి, పోలవరం ఇవన్నీ ఎలా కొలుక్కొచ్చినాయి అంటారు సమస్యలు? లేదా అప్పుడే ఎలా అవుతాయండి అమరావతి? ఇది 2-3 నెలల్లో కట్టేదండి. కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు పెంచేశారులేండి, అంటే భారంగా ఉన్నాయి కట్టడానికైనా. పెంచేశారండి, భారంగాని కాదులే కానీ పెంచేశారు. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, మరి ప్రభుత్వ స్కూల్స్ కానీ ఇవి కానీ షూస్, యూనిఫాము, ఈ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు కదా, ఏమైనా ఇచ్చారు ఈసారి? ఇంకా రాలేదు, అవ్వలేదు కదండి. స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదండి. స్టార్ట్ అయితేనే కదా, ఈ 1 మంత్ అన్న అవ్వాలి కదా. తదుపరి ఎలా ఉంటుంది అంటారు? 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది కదా. చూడాలి సార్, 4 ఏళ్ళు లేదు కదా సార్, ఇంకా 3 సంవత్సరాలే ఉంది కదా సార్. ఏది స్లోగా వెళ్తలేదు, ఏది ఫాస్ట్గా వెళ్తలేదు.
అన్నీ నార్మల్గానే నడుస్తుంది. ఫాస్ట్గా వెళ్ళాలంటే వెళ్తానికి కుదరదు. కింద మామూలుగా రోడ్లు లేవు వెళ్తానికి ఫాస్ట్గా. ఈ మధ్యకాలంలో రోడ్లన్నీ సరి చేసాడు, శుభ్రంగా చేసాడు. విజయవాడ సిటీలో కూడా అక్కడికక్కడికి అంతా ఉన్న వాటిని కొంచెం సరి చేసాడు. ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు అరేంజ్ చేసాడు, వాటి సిగ్నల్ లైట్లు అరేంజ్ చేశారు. ఇది ఆ లైట్ వెలిగే దగ్గర కొంచెం ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని గుర్తింపు కోసం. పరిపాలనలో ప్రథమంగా చూసుకుంటే పథకాల గురించి ఎక్కువ జనం మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి తల్లికి వందనం పథకం వదిలేరు, గతంలో పెన్షన్ ఇచ్చారు. తర్వాత ఏదైతే ఉందో ఈ రేషన్ కూడా డిపోలో తీసుకునే సౌకర్యం మళ్ళీ వచ్చింది. గతంలో ఏంటంటే వ్యాన్ దాటిపోద్దని టెన్షన్ లేదు. ఎలా అనిపిస్తుంది? ఇది డిపోలో తీసుకునేది అసలు ఇదివరకు పాతకాలంలో తీసుకునేది అది. ఇప్పుడు నాకు పని ఉందండి, నేను ఇప్పుడు నా ఇంటికాడ బండి ఉంది, నేను లేను. నేను 2 రోజులకు రాలేను బయటికి, ఊరు వెళ్ళా. నువ్వులేను వెళ్తా 15 రోజులు టైం ఉంది కాబట్టి ఏదో రోజు తీసుకుంటా. నువ్వు వ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చి అడిగితే నువ్వు లేవయ్యా వచ్చాం, నీ కార్డు లేదు, నీ నెంబర్ లేదు, నువ్వు ఆడుండవు. నేను ఏం చెప్పేది ఇవన్నీ? ఇప్పుడు గల్లీలో 10 మంది ఆగిపోతారు, అట్లా గల్లీకి ఆగిపోద్ది. మరి ఆ పరిస్థితి ఏంది? అక్కడ అనుకో వెళ్ళిపోతా తెచ్చుకుంటా, ఒక రోజు కాబట్టి ఇంకో రోజు వెళ్ళి తెచ్చుకున్నారు. పాతకాల పద్ధతులు అంతే తెచ్చుకున్నారు కదా. వేళది వ్యాన్ పెట్టి నీ ఇంటికి తెచ్చాను, నీ ఇంటి వెనకాల తెచ్చానంటే ఇంటింటికి ఆడ తెచ్చిస్తున్నాడు. ఊరి చివర పెడతావు, ఆరును కొడతావు, రావాలి తీసుకోవాలి. ఇదేగా జరిగింది. అక్కడ దాకా వచ్చినోడు ఇంకా దూరం వెళ్ళి తెచ్చుకోలేడేంటి? ఆడుంటే భరాసా నా ఏడా ఉంటే నేను రేపు వెళ్తా ఎల్లుండి వెళ్తానని. వ్యాన్ ఇచ్చి వెళ్తే నేను ఎక్కడ తిరగాలి వెళ్ళి? ఆ వ్యాన్ ఎక్కడ ఉందో ఏం చేయాలో ఎత్తుక్కోవాలిగా. మరి అవన్నీ చూసుకుంటానికి టైం పడుతుందిగా. ఎలా ఉంది సార్ చూస్తే తల్లికి వందనం పథకం చెప్పినట్టుగా 13,000 ఇచ్చారు, 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చారు. చాలా వరకు ఆ రోజు వెయిట్ చేసినప్పటికీ మార్గదర్శకాలు వదిలిన తదుపరి రోజే ఏదైతే ఉందో 12 తర్వాత లైన్గా పడుతూ వచ్చాయి. మీకు ఎలా ఉంది సార్ మీ సర్కిల్లో? ఎవరికి బాగానే ఉంది. ఏం తొందరగా ఇచ్చేవో ఇలేదు ఇచ్చేలేదని ఏందండి? ఇచ్చిన కానీ పరిగెత్తి ఎంత పరిగెత్తాడు అని ఇస్తానన్నాడు. అలాగే వెనకో ముందో ఇచ్చేసాడు, అందరికి ఇచ్చాడు, అలాగే ఇచ్చాడు. ఆ 2,000 మెయింటెనెన్స్ ఖర్చుకి తీసాడు, అంతవరకు చేసింది. ఇంకెక్కువేం తీసుకోలేదు కదా. ఇప్పుడు 4 ఈ నెల 20వ తారీఖు రైతులు పెట్టుబడి సాయం ఉంది. ఆల్రెడీ ఫింగర్ ప్రింట్స్ థంబ్ చేయమంటున్నారు. ఈకేవైసీకి రైతులను వచ్చి రైతు భరోసా కేంద్రాల్లో 23 నుంచి కూడా నియోజకవర్గ వారీలుగా వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు కానివ్వండి, వీళ్ళు కానీ నాయకులు గడపకి వెళ్ళి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందామనే కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటున్నారు. అలా మొదలు పెడితే ఇంకా మంచిది. ఎందుకంటే మనం ఏడా కూకునేది నేను చెప్పేది నువ్వు చెప్పి నేనే కంటే స్వయంగా నేనే వచ్చాను అనుకో, అసలు నిజమా అబద్ధమా, ప్రజల్లో మనం ఎలాగున్నాము, ప్రజల్లో మనకు ఎలాగుంది అని తెలుసుకోవడానికి బాగుండేది. నేను వచ్చి చెప్పానండి బాగానే ఉండారని నీ పేరు చెప్తే బాగానే అందరూ వచ్చారండి, కూకున్నారండి, చెప్పింది తిన్నారని అంటారు. అట్లా కుదరదుగా. నేనే స్వయంగా చూశాను అనుకో, వాళ్ళ పదం ఏందో, వాళ్ళ పథకాలు ఏందో, వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఇవ్వకూడదు అనేది ఆలోచన పెట్టుకొని అది సీఎం గారి దృష్టికి పెట్టుకొని మనం చేయాల్సిన కొన్ని ఉన్నాయండి, చేద్దామండి, ప్రజల్లో ఇలా మన నమ్మకం పెట్టుకున్నారని ఏం చేయాలన్నది విడుదల చేస్తారు.